ఫ్రెండ్స్, ఈ ఫోక్ సాంగ్ అనేది చాలామంది చేయమని అన్నారు. వీడియో నాకైతే నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో అనేది నాకు డౌట్ ఉంది. కామెంట్ చేయండి నచ్చితే. ఇంకోటేందంటే ఈ లిరిక్స్ అయితే తెలుగులో ఉంటది. ఒకసారి డెమో చూద్దాం తర్వాత మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడు నీదే జాను, నువ్వు లేకుంటేనే. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, నేను టెలిగ్రామ్లో పెడతాను. ఇది చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది. అది నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం డెఫినెట్లీ బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. మెయిన్ చెప్పాలంటే ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది. వీలుంటే ట్రై చేయండి. లేకపోతే మీకు ఓన్లీ లిరికల్ వీడియో కావాలంటే కూడా ఇస్తాను నేను. లేకపోతే దాని నుంచి కూడా మీరు డివైడ్ అయితే చేసుకోవచ్చు. వేరే లాగా లిరిక్స్ అనేది మీకు నచ్చిన స్టైల్లో. ఓకే, ఇంకో లిరికల్ కూడా చేసిన నేను. లిరికల్ అంటే ఓన్లీ టైపింగ్ చేసిన. తెలుగులో టైపింగ్ చేసేటప్పుడు ఒక లిరిక్స్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ లిరిక్స్ అయితే నేను ఈజీగా మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రీసెట్ అయితే ఇస్తాను. ఓకే, కావాలంటే ట్రై చేయండి. ఈ లిరికల్ తోటి ఒకవేళ సింగిల్ ఫోటో పెట్టి చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు ఒక ఫాంట్ కూడా ఇచ్చాను కాబట్టి ఫాంట్ తెలుగు ఫాంట్ అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి డిఫరెంట్లీ అయితే డౌనింగ్ చేసి యాడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్లో ఈజీగా యాడ్ అయితే అయిపోతుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకైతే నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక వీడియో క్లిప్ అయితే ఉంది. ఓకే, ఆ వీడియో క్లిప్ని మీరు హైడ్ చేస్తే బ్యాక్ సైడ్లో ఉన్న పేపర్స్ ఫొటోస్ కూడా కనిపిస్తుంది మీకు, ఫేమ్ ఫొటోస్. ఇక్కడ చూడండి ఇది. ఓకే, ఆ కెమెరా కూడా ఆఫ్ చేస్తే మీకు అలా కూడా కనిపిస్తుంది. అదే కెమెరాని కొంచెం ముందలు తీసుకుంటే యానిమేషన్ అవుతుంది. సారీ, కెమెరా ఆన్ చేసుకుందాం. యానిమేషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇలా. ఓకే, లేదు మాకు ఫస్ట్ లాగానే ఒక వీడియో క్లిప్ యాడ్ చేసి రావాలంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టింది పేపర్ది, నేను లేయర్ పెట్టలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది, దాంతోపాటు లిరిక్స్ కూడా ఉంది. దానిపైననే లిరిక్స్ ఉంది. ఇప్పుడు కిందికి ఈ ఫోటో చేంజ్ చేసుకోవాలంటే కిందికి వచ్చేసేయండి మీరు. టోటల్ డౌన్లో ఇక్కడ కింద గ్రూప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో ప్లేస్లో ఈ ఫోటో డిలీట్ చేసినా మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అదే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ మీరు అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫోటో అనేది నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను కిందికి, ఒక నిమిషం. ఓకే, ఇది ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, సెట్ అయింది. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లిరిక్స్ కూడా అక్కడనే ఉంది. కలర్ కూడా ఒకవేళ కలర్ మీకు నచ్చకపోతే ఆ ఎఫెక్ట్లో, అంటే ఆ టెక్స్ట్లో ఉన్న ఎఫెక్ట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒకసారి బ్యాక్ వద్దాం, చూద్దాం. ఇలాగైతే బాగా సెట్ అయిందని అనిపిస్తుంది నాకు ఎండింగ్ వరకు. ఓకే, ఇప్పుడు ఒకటైతే అయిపోయింది. ఇంకో ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలంటే కొంచెం స్క్రోల్ చేయండి. ఓకే, కింద మళ్ళీ ఇంకో గ్రూప్ చూసుకోండి. ఇక్కడ కింద మళ్ళీ సేమ్. ఓకేనా, ఒక 10 గ్రూప్స్ ఉన్నాయి. 10 గ్రూప్స్ అంటే 10 ఫొటోస్. ఓకే, 10 ఫొటోస్ ట్రై చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఒక ఫోటోతోటి కూడా లిరికల్ వీడియో ట్రై చేద్దామంటే ట్రై చేసుకోవచ్చు మీరు. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇందులో ఇదే చేంజ్ చేయండి, బాగుంది. ఓకే, ఇలాగైతే టోటల్ అయితే మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. దాని తర్వాత 3D కెమెరా ఆన్లోనే ఉంచి మీరైతే ఈ వీడియోని మీరైతే పైన ఎక్స్పోర్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.